అందరికీ మజ్జిగ మిరపకాయలు ఎలా చేయాలో తెలుసు, కానీ కొంతమందికే తెలుసు ఈ వామ్ మిరపకాయల రెసిపీ. ఈ వామ్ మిరపకాయల్ని వేడి వేడి అన్నంలో పొడి చేసి నెయ్యి వేసుకుని తింటే సూపర్ గా ఉంటుంది. సేమ్ మన మజ్జిగ మిరపకాయలు లాగానే సాంబార్, పప్పుచారు, మజ్జిగ చారు, పెరుగన్నం ఇంకా టమాటో పప్పు ఇలా దేంట్లోకైనా సరే కాంబినేషన్ గా అదిరిపోతుంది. ఈ వామ్ మిరపకాయలకు కూడా కారం తక్కువగా ఉండి తొక్క మందంగా ఉండే బజ్జి మిరపకాయలని వాడతారు. ఫస్ట్ మిరపకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి కాటన్ క్లాత్ పైన వేసి కొంచెం కూడా తడి లేకుండా పూర్తిగా ఆరనివ్వండి. నైఫ్ తీసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా మిరపకాయల మధ్యలో ఘాటు పెట్టాలి. 1 kg మిరపకాయలకి ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి 1 కప్ వాము, 1/2 కప్ జీలకర్ర, 1 కప్ ధనియాలు తీసుకోండి. దీంట్లో మీ టేస్ట్ సరిపడే సాల్ట్ వేసి ఇలా గ్రైండ్ చేసి తీసుకోండి. ఒక బౌల్లోకి వాము పొడిని కొద్దిగా తీసుకుని రెడీగా పక్కనించండి. మిగిలిన వాము పొడి మొత్తంలో 5 పెద్ద సైజు నిమ్మకాయల్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచేసి నిమ్మరసం తీసుకుని మొత్తం వేసేయండి. దీంట్లో 2 గరిటెలు పెరుగు, 1.5 టీ స్పూన్ పసుపు వేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. ఈ వాము పొడిని ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకున్న మిరపకాయల లోపల పెట్టాలి. ఇలా మొత్తం అన్ని పెట్టిన తర్వాత ఒక 8 కంటైనర్లకు తీసుకోండి. మనం పక్కకు తీసుకున్న వాము పొడి మొత్తం వేసేసి మూత పెట్టి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. ఈ వాము మిరపకాయల్ని 3 days అలా వదిలేసేయండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కరెక్ట్ గా 3 days కి మిరపకాయలు చక్కగా ఊరుంటాయి. ఎండలో కవర్ పైన ఈ వాము మిరపకాయలను ఎండబెట్టండి. ఎండలో వాము మిరపకాయలు ఇలా కలర్ చేంజ్ అయ్యి ఇలా సౌండ్ వచ్చేంత వరకు ఎండబెట్టాలి. అప్పుడే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అంతేనండి, వామ్ మిరపకాయల రెసిపీ రెడీ అయిపోయింది. మీకు ఎప్పుడు తినాలి అనిపించినా ఆయిల్ లైట్ గా వేడి చేసి మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా వేయించి తీసుకోండి. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందా? అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.